నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రావుస్ యూట్యూబ్ ఛానల్. మనతో పాటు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో ప్రాక్టీస్ చేశారు. గత 38 సంవత్సరాలుగా హైదరాబాద్ అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు దంత సమస్యల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం దంత సమస్యల గురించి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందిలో లంచ్ అవర్ కంటే ముందే నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది. దానికి గల కారణాలని మా వ్యూవర్స్కి తెలియజేస్తారా? చాలామంది కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, అట్లాగే ఎక్కువ టెన్షన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈ మధ్యాహ్నం వరకు కొంతమందికి నోరు నుంచి దుర్వాసన వస్తున్నట్టు వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే నోట్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల, అదేవిధంగా నోరు అంతా కూడా పొడారిపోవటం, అంటే ఈ లాలాజలం లేకపోవడం వల్ల ఈ నోరంతా డ్రై అయిపోతుంది అన్నమాట. ఈ డ్రై అయిపోయి మనకి నోరు వాసన వచ్చినట్టు వస్తూ ఉంటుంది. అట్లాగే ఎక్కువ ఎవరైతే నిద్ర లేకపోవడం ఉంటారో వాళ్ళకు కూడా ఈ విధంగా, అదేవిధంగా ఆలోచనలతోటి ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అట్లాగే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల అసలు ఏమీ మాట్లాడుకోకుండా, నాలుగు కూడా మెదపుకోకుండా వాళ్ళు పనిచేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన నోట్లోని నాలుక, ఈ నాలుక ఏం చేస్తూ ఉంటుందంటే నోరంతా కలయి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ తిరిగి ఈ లాలాజలం అది మనం మింగటం, అట్లాగే నోరంతా క్లీన్ చేయటం, అట్లాగే ఈ నాలుక చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ లాలాజలం కూడా మనకి నోట్లోకి రావటం, మొత్తం పళ్ళు, ఈ నోటి భాగం అంతా కూడా తడిగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ టెన్షన్, ముఖ్యంగా టెన్షన్ను, ఏకాగ్రత, ఇది నిద్ర, ఇవి లేకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.